హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దానికోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ తీసుకున్న నిర్ణయం ఏంటి, ఏ కమిటీ ఏర్పాటు చేసిందనే వివరాలు చూసినట్టయితే, ఉద్యోగుల ఆరోగ్య పథకం సంబంధించి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ అయితే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ పరిధిలోని ఉద్యోగుల యొక్క ఆరోగ్య పథకం అంటే ఈహెచ్ఎస్ అమలు పర్యవేక్షణకు నిర్వాహక కమిటీని అయితే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు చేసింది. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈహెచ్ఎస్కి సంబంధించి ఆరోగ్య పథకానికి సంబంధించి సరిగ్గా మనకైతే ఫెసిలిటీస్ అయితే కుదరటం లేదని. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీని అయితే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓను చైర్మన్గా, అలాగే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు చెందిన 11 మంది ఉద్యోగులను సభ్యులుగా కూడా నియమించింది. ఈహెచ్ఎస్ కార్యనిర్వాహక అధికారి సభ్య కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఇక ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జిఓ, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, అలాగే సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎస్టీయు, అలాగే పిఆర్టీయు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, అలాగే ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సెంట్రల్ సంఘం, ప్రభుత్వ వాహనాల డ్రైవర్లలో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు కమిటీలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. సో మీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి మీరు ఏదైనా సమస్యలు మీకు సంబంధించి చాలామందిని సభ్యులు 11 మంది సభ్యులు అన్ని ఏరియాలకు సంబంధించి అన్ని అసోసియేషన్ సంబంధించి సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే, ఏదైనా మీకు సంబంధించి సమస్య ఉన్న వారికి చెప్పినట్లయితే ఖచ్చితంగా కమిటీ అయితే పర్యవేక్షించి దానికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది.